నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ప్రస్తుతం రాజాం నైరేడి సంస్థలో మనం ఉన్నాం. అలాగే ఒకసారి నైరేడి యొక్క ప్రధానమైన ఉద్దేశం, అలాగే గ్రామీణ ప్రాంతంలోని యువతకి నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ప్రస్తుతం మనకైతే రాంబాబు గారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ఒకసారి ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇక్కడ ప్రధానమైన నైరేడి యొక్క అసలు ప్రాముఖ్యత ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటి సార్? నైరేడ్ అనేది మనకి యూనియన్ బ్యాంకును జిఎంఆర్ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని స్కిల్స్ ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టు చేయడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇది 2003లో ఆంధ్ర బ్యాంకును జిఎంఆర్ కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ యూనియన్ బ్యాంక్ ఏమో ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంకులో మెర్జ్ అవ్వడం వలన యూనియన్ బ్యాంకు జిఎంఆర్ కలిసి పనిచేస్తుంది అనమాట. ఇదంటే 50% ఈ ఎక్స్పెండిచర్ అనేది 2 సంస్థలు భరిస్తాయి. ఇక్కడ మనం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకోవచ్చు అనమాట. ట్రైనింగ్ అనేది టోటల్గా ఫ్రీ, మొత్తం ఉచితం అనమాట. ట్రైనింగ్, అకామిడేషను, టూల్ కిట్స్, యూనిఫామ్ కూడా మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తాం వాళ్ళకి, గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. దీంతోపాటు టూల్ కిట్స్ కూడా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేంటంటే ఏదైతే ఈ 3 జిల్లాల్లో ఉండే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అలాగే 50 సంవత్సరాల వయసు వరకు వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో లేడీస్కి వచ్చేసరికి టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, తర్వాత కంప్యూటర్ టాలీ, హోమ్ నర్సింగ్ లాంటి కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా జూట్ బ్యాగ్స్ మేకింగ్, అగరబత్తి మేకింగ్, పాపడ్, పికిల్స్ మేకింగ్ కూడా శిక్షణ కార్యక్రమాలు అనేవి మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంతోపాటు పురుషులకి వచ్చేసరికి హౌస్ వైరింగ్, ఏసీ మెకానిక్ వాళ్ళతో కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డ్రైవింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెల్ ఫోన్ రిపేరింగ్ లాంటి కోర్సెస్ అనేవి మన దగ్గర ఉన్నాయన్నమాట. ఈ కోర్సెస్ అన్నీ కూడాను కొన్ని 1 మంత్ నుంచి ఒక 75 డేస్ వరకు కోర్సెస్ అనేవి ఆ డ్యూరేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్సును బట్టి కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. ఆ కోర్సు ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం అనేది మనం ఫ్రీగా ఆ మాడ్యూల్ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు వీళ్ళతో ఫాలోఅప్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు పని చేస్తున్నారా లేకపోతే పని చేయకపోవడానికి ఏదైనా కారణాలు ఉంటే మా తరపు నుంచి ఏదైనా గైడెన్స్ కావాలంటే కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏమవుతుందంటే 2 ఇయర్స్ వరకు మేము చేస్తే వీళ్ళకి ఎవరికైనా బ్యాంక్ లోన్ కూడా కావాలనుకుంటే బ్యాంక్ తరపు నుంచి కూడా లోన్ సపోర్ట్ కూడా మనం అది చేయడం అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళకి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక విజయనగరం జిల్లాలోనే ఒక తీసుకుంటున్నారా, లేకపోతే 3 జిల్లాల నుంచి కూడా? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వాళ్ళు ఎవరినైనా కూడా తీసుకుంటాం. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరినైనా తీసుకుంటాం. అంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ కాలుపైని సంస్థ నుండి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాల కోసం ఎవరు కూడాను ఈ నిరుద్యోగికి, యువతకి నిస్పృహ చెందకుండా ఉండడానికి ఈ ప్రధానంగా వాళ్ళు ధైర్యంగా బయటకు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం వాళ్ళ కాలుపై వాళ్ళు నిలబడడానికి మీరు పూర్తి స్థాయిలో మీరు సపోర్ట్ చేయడం జరుగుతుంటుంది. ఏంటంటే మా ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలంటే వాళ్ళకి కొన్ని రకాల స్కిల్స్ అవసరం. ఒకటేమో డొమైన్ స్కిల్ అంటాం, ఏదైతే పర్టికులర్ సబ్జెక్ట్ ఉంటుందో టైలరింగ్, బ్యూటీషియన్, అట్లా డొమైన్ స్కిల్తో పాటు అడిషనల్ బ్యాంక్ మనం ఏంటంటే ఈడీపీ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. ఈడీపీ స్కిల్స్ అంటే ఏంటంటే మార్కెట్లో ప్రజెంట్ కస్టమర్ని ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, టైం మేనేజ్మెంట్ అని, బ్యాంకింగ్ సెషన్స్ అని, ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ అని, ఇట్లాంటి స్కిల్స్ అనేవి నేర్పిస్తాం అనమాట. దీని ద్వారా ఏమవుద్దంటే కనుక ఒక స్కిల్ ఒకటే కాదు, మార్కెట్లో కస్టమర్స్ని మనం ఎలా రాబట్టుకోవచ్చు, గ్రాప్ చేయొచ్చు, వ్యాపారం బాగా అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్ అన్ని కూడా నేర్పించడం వల్ల ఎక్కువ మంది సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ నిరుద్యోగత గ్రామీణ ప్రాంతంలో ఉండకూడదు. వాళ్ళ కాలుపై వాళ్ళు నిలబడి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సిస్టమ్ కూడా మేము పూర్తిగా ప్రోత్సాహం చేస్తాము. అలాగే ఎలాగైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఏ విధంగా పూర్తి స్థాయిలో బయటకు వెళ్తున్నప్పుడు ఈ సంస్థ నుండి నేను ధైర్యంగా బయటకు వెళ్ళి నా కాళ్ళ మీద నిలబడగలను అని అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో చాలా తెలుస్తూ ఉంది. ఇక్కడ చాలామంది ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చి ఇప్పుడు ట్రైనింగ్ ఇంకా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది సార్? రీసెంట్గా అయితే ఇప్పుడు మన దగ్గర 3 కోర్సెస్ ఆన్ గోయింగ్ ఉన్నాయి అనమాట. ఒకటి ఏసీ మెకానిక్, రెండోది బ్యూటీషియన్, మూడోది కంప్యూటర్ టాలీ అనమాట. 3 కోర్సెస్ కూడా ఇవి 16వ తారీఖుతో క్లోజ్ అయిపోతున్నాయి. ఇవి నెక్స్ట్ మళ్ళీ రాబోయే కోర్సు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోర్స్ ఒకటి స్టార్ట్ అవుతుంది. తర్వాత జూట్ బ్యాగ్ సంబంధించి ఒక బ్యాచ్ పెడుతున్నాం. తర్వాత హోమ్ నర్సింగ్ ఒకటి, బ్యూటీషియన్ కోర్సెస్ అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట మళ్ళీ స్టార్ట్ చేయడానికి. మళ్ళీ కొత్త బ్యాచ్ ఏ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే మేము ఏం చేస్తామంటే ట్రైనింగ్ అయిపోయే ముందు బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఒక 15 డేస్ ముందే పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అలాగే మీలాంటి సోషల్ మీడియా వాళ్ళతో కూడా ఈ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేస్తాం. తర్వాత ఏంటంటే మనం వాట్సాప్ ద్వారా మన దగ్గర కొన్ని మేము ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్న
వాళ్ళు చాలామంది వాట్సాప్లో గ్రూప్స్ క్రియేట్ చేస్తాం బ్యాచ్ వైజ్, వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. ఎక్కువ ఏంటంటే ఎవరైతే ఎక్స్ట్రైనీస్ ఉన్నారో, ఎవరైతే బాగా పని చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మాకు పంపించేది ఎక్కువ. వాళ్ళ ద్వారానే మీ దగ్గర 70%, 60% యూత్ అంతా కూడా మా దగ్గర రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మా బ్యాచ్లో మా సైజ్ వచ్చి 30 మెంబర్స్ ఒక బ్యాచ్లో ఉండాలి. ఆల్మోస్ట్ అందరూ కూడా 28-30 మెంబర్స్ అనేది బ్యాచ్లో ఉండడానికి కారణం ఎవరైతే ఎక్స్ట్రైనీస్ ఉన్నారో వాళ్ళు విలేజ్లో వెళ్ళి పని చేసుకోవడం వలన, ఉపాధి పొందడం వలన వాళ్ళు తెలుసుకొని ఇక్కడ రావడం అనేది జరుగుతుందండి. ఓకే, ఇది ప్రధానంగా అయితే మాత్రం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైనా సరే పేదవాళ్ళు కానీ నిరుద్యోగత వాళ్ళ కాలుపై వాళ్ళు నిలబడడానికైనా అయితే మాత్రం నైరేట్ సంస్థ అయితే మాత్రం పూర్తి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని అడుగు తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంవీ న్యూస్. నేను మీ ఎంవీ నాయుడు.